ఎవరి మీద కోపం ఎవరి మీద? ఇంట్లో పనులు ఏంటి నీ కష్టం? ఏముంటాయి నా పనులు నీకు? ఇవి చూడటమే కదా. ఒకసారి నువ్వు చెయ్యి ఇంటి పనులు, నీకు తెలుస్తుంది. అన్ని పనులు నేనే చేసి చూపిస్తా, వంట కూడా నేనే చేస్తా, అన్ని పనులు నేను చేసి చూపిస్తా. అప్పుడు చూద్దుగా నేనేంటో. బుజ్జి చాలా టైర్డ్ గా ఉంది, కొంచెం వాటర్ తీసుకురావా? సరేనండి. బుజ్జి హెడేక్ గా ఉంది, కొంచెం టీ తీసుకుంటా. పెడుతున్నా, ఒక్క నిమిషం అండి. బుజ్జి టవల్ ఎక్కడుంది? అబ్బా ఏంటి నువ్వు చిన్న చిన్న పనులు కూడా ఎక్కడ పెడుతుందో ఏంటి ఇవన్నీ టవల్స్? అమ్మా వాటర్ తీసుకురావా? వాటర్ నువ్వు వచ్చి తాగలేవా? నీ పనులు నువ్వు చేసుకోవడం నేర్చుకో ఫస్ట్. వాటరే కదా మమ్మీ అడిగింది, ఏదో పెద్ద పని చేసే దానిలో ఎందుకు? భర్తే మనం చేసే పనికి విలువ ఇవ్వకపోతే అది చూసి పిల్లలు ఏమిస్తారు? ఎందుకలా అరుస్తున్నావు? వాడు ఏమడిగాడు? వాటరే కదా అడిగాడు. చిన్న పనికి అరవాలా వాడి మీద? ఎవరి మీద కోపం ఎవరి మీద? నా బాబుని నన్ను ఇలా పంచని, రేపు పొద్దున వాడు చిన్న చిన్న పనులకు వాడి వైఫ్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదండి. అన్ని రోజులు ఒకలా ఉండవండి. తన పనులు తను చేసుకోకపోతే ఎలా? నా బాబుని స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా పెంచనియండి. ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. నేను ఆఫీస్ లో కష్టపడుతుందంతా మీకోసమే కదా. ఇంట్లో పనులు ఏంటి నీ కష్టం? ఏముంటాయి నా పనులు నీకు? ఇవి చూడటమే కదా. ఒకసారి నువ్వు చెయ్యి ఇంటి పనులు, నీకు తెలుస్తుంది. సరే రేపు సండే కదా, అన్ని పనులు నేనే చేసి చూపిస్తా, వంట కూడా నేనే చేస్తా, అన్ని పనులు నేను చేసి చూపిస్తా. అప్పుడు చూద్దుగా నేనేంటో. సరేనా? చెప్తుంది పెద్దగా, ఇదే మొత్తం తెలిసినట్టు దీనికి. ఇంట్లో పనులు ఏంటి కష్టం? ఏముంటాయి నా పనులు? ఇవి చూడటమే కదా. అంత ఈజీగా ఒక మాట అనేస్తున్నారు. ఇంట్లో పని చేయడం అంత ఈజీనా? సరేలే, చేస్తా అన్నారు కదా, చేయని. అప్పుడైనా ఆడదాని విలువేంటో తెలుస్తుంది వీళ్ళకి. బుజ్జి నేనేమన్నారో గుర్తు తెచ్చుకోండి. సరే రేపు సండే కదా, అన్ని పనులు నేనే చేసి చూపిస్తా, వంట కూడా నేనే చేస్తా, అన్ని పనులు నేను చేసి చూపిస్తా. అప్పుడు చూద్దుగా నేనేంటో. సీరియస్ గా తీసుకుందా ఏంటిది? సర్లే మనం ఏంటో చేసి చూపిద్దాం, అప్పుడు తెలుస్తుంది. చాలు. ఇట్స్ టైమ్ టు బిగిన్. డాడీ టిఫిన్ ఆకలేస్తుంది. ఇంత లేటు మమ్మీ బా. మార్నింగే పెట్టేస్తుంది. ఏంటి వంట కూడా అవ్వలేదు, అప్పుడే టిఫిన్ అంటున్నాడు. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. ఎలా చేస్తున్నారు రా బాబు ఈ లేడీస్ అంతా కూడా? అది కూడా నవ్వుతూ చేస్తారు. నా వల్ల కాదురా బాబు. అబ్బబ్బా నా వల్ల కాదు. ఇంట్లో పనులు ఏంటి కష్టం? నిజంగా ఆడవాళ్ళు చాలా గ్రేట్. అసలు ఎలా చేస్తున్నారు రా బాబు ఇంత పని? మేము చేసిందంతా పోల్చుకుంటే వామ్మో నా వల్ల కాదు. అర్జెంటుగా అయితే సారీ అని చెప్పేసి, మన వల్ల కాదు ఈ పని చేయడం. అమ్మో బుజ్జి, నేను చాలా తప్పు చేశాను. సారీ బుజ్జి, నిజంగా ఇంట్లో ఎంత పని ఉంటుందా? ఇదన్నీ నేను తెలుసుకోలేకపోయాను బుజ్జి. అసలు ఇవన్నీ నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు పిల్లల్ని, నన్ను? నిజంగా చాలా గ్రేట్ అసలు నువ్వు. చిన్న చిన్న పనులండి, కలిసి చేసుకుంటే పెద్ద కష్టమే కాదు. నీ కష్టంతో పోలిస్తే నా కష్టం ఏముంది బుజ్జి? మేము రోజుకి 6-8 గంటలు మాత్రమే కష్టపడతాం, కానీ నువ్వు మా కోసం రోజంతా కష్టపడతావు బుజ్జి. ఇక నుంచి అయితే మాత్రం నీ అంత పని అయితే నేను చేయలేను, కానీ బట్ నాకు తోచినంత అయితే నీకు సాయం అయితే చేస్తాను.
నీ పనుల్లో నేను కూడా తోడుగా. హలో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇల్లు నడపడం అనేది అంత ఈజీ కాదు. అదే వైఫ్ ఇంట్లో ఉంటే ఫ్రీ అని కాదు. ఆమె శాలరీ తీసుకోకపోవచ్చు, కానీ ఆమె చేసే పని ప్రైస్లెస్. సో మన ఇంట్లో ఉన్న లేడీస్ కి రెస్పెక్ట్ అయితే ఇవ్వండి. చిన్న చిన్న పనులు మనమే చేసుకుందాం. మ్యారేజ్ అంటే లవ్ మాత్రమే కాదు, అండర్స్టాండింగ్ కూడా. సో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, కింద అయితే గంట ఉంటుంది కదా, దాన్ని లాగిపెట్టి ఒకటైతే కొట్టండి. అంటనే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు. Thank you guys.